ధోని, కోహ్లీలే దిగ్గజాల అతడు ఓ లెజెండే అంటున్నాడు హర్భజన్ సింగ్. సో నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయిపోయిన అనంతరం హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఇప్పుడు కూడా చాలామంది మన ధోని గురించి, విరాట్ కోహ్లీ గురించి, వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతారు. కానీ ఇంకొక దిగ్గజం కూడా ప్లేయర్ ఉన్నారు, అదే రాజస్థాన్ రాయల్స్ పక్క జాస్ బట్లర్. అద్భుతమైన సెంచరీ, అందరూ అవుట్ అవుతున్నా అతను ఒక్కడే లాస్ట్ వరకు నిలబడి విధ్వంసకరం చేసి మ్యాచెస్ విన్ చేశాడనమాట. సో కాబట్టి తన గురించి మనం కొంచెం గొప్పగా మాట్లాడుకోవాలి. ఇదే ఇన్నింగ్స్ ఒక ధోని కొట్టినా, ఒక కోహ్లీ కొట్టినా గత 3 నెలల నుంచి మనం మాట్లాడుతూనే ఉంటాము. కనీసం అంటే ఒక నెల దాదాపు ఒక నెల అయినా సరే అతని గురించి మనం మాట్లాడతాము. కానీ ఎందుకు ఈ ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు అంటే, మొన్న కొట్టిన ధోని 3 సిక్స్ల గురించే మాట్లాడుతున్నారు తప్ప వేరే ఎవరైనా కొడితే అస్సలు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం లేదు. కోహ్లీ, ధోని ఇద్దరే కాదు, సో అతను కూడా వరల్డ్ క్లాస్లో క్రికెట్లో చాలా గొప్ప ఆటగాడతాను. సో అతను ఆడడం నాకు చాలా ఇష్టము. మా వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బ్యాట్స్మెన్లో అతను ఎదగాలని నేను కోరుకుంటున్నా అంటూ జాస్ బట్లర్ని ఆకాశానికి ఎత్తేసాడు హర్భజన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కేకేఆర్ స్ట్రాంగ్ లెవెల్ ఉంది, అలా అట్ ది సేమ్ టైం రాజస్థాన్ స్ట్రాంగ్ లెవెల్ ఉంది. సో కాబట్టి అందరూ కూడా ఆ యొక్క స్ట్రాంగ్ టోటల్ని రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్లో వికెట్స్ పడిపోయారు కాబట్టి సంజు శాంసన్, జైస్వాల్, సో ఇంకా గెలవలేదు అనుకున్న సమయంలో వచ్చాడురా బాబు మన జాస్ బట్లర్. ఓపెనర్గా ఉండి స్టార్టింగ్లో మెల్లమెల్లగా ఆడుతూ ఉన్నా సరే చివరి వరకు ఉండి ఇదే ఐపీఎల్ 2024లో పట్టుమని 7 మ్యాచెస్ ఆడలేదు రాజస్థాన్. 7 మ్యాచెస్లో దాదాపు 2 శతకాలు బాదాడనమాట మన జాస్ బట్లర్. అతని ఇన్నింగ్స్ అసాధారణం అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బజ్జీ చేసిన మాటలు కూడా చాలా వరకు అయితే ధోని ఫ్యాన్స్కి, అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీ అభిమానులు కొంతవరకు హట్టింగ్గా ఉన్నా సరే తను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు కొంతమంది ఆటగాళ్ళు కూడాను. ఎందుకంటే జాస్ బట్లర్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ సీజన్లో ఒక 2023 చూసుకుంటే, 2022లో చూసుకుంటే అతను ఆరెంజ్ క్యాప్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు అనమాట. అంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ లాస్ట్ టైం కూడా బాగానే ఇచ్చాడు. ఈసారి కూడా తను టాప్ స్కోరర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ అయితే కామెంట్స్ పెడుతున్నారు. హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటి అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.